వెల్కమ్ టు న్యూస్ అడ్డా. అసలు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? ఎక్కువైతే ఏం జరుగుతుంది? చాలామందికి కాఫీ అంటే కేవలం పానీయం కాదు, అదొక ఎమోషన్. అందుకే చాలామందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే గుమగుమలాడే కప్పు కాఫీ లేకుండా రోజు ప్రారంభం కాదు. కాఫీలోని కెఫిన్ తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ ఒక రోజులో ఎన్ని కప్పుల కాఫీ తాగాలి, ఎప్పుడు తాగాలి అనే దాని గురించి చాలామందికి తెలియదు. దీనివల్ల లేనిపోని చిక్కుల్లో పడుతుంటారు. కాఫీని మితంగా తాగడం వల్ల శరీరానికి ఔషధంలా పనిచేస్తుంది. కాఫీలోని కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది, మగతను దూరంగా ఉంచుతుంది. కాఫీని మితంగా తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కాఫీ కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపి కొవ్వు కాలేయ సమస్యను తగ్గిస్తుంది. కాఫీ శరీరంలో జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. పరిశోధన ప్రకారం బ్లాక్ కాఫీ టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు 2 కప్పుల కాఫీ తాగడం సురక్షితం. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. 1 కప్పు కాఫీలో దాదాపు 100 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. కాబట్టి ఒక రోజులో 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగొచ్చు. అయితే ఇందుకు భిన్నంగా రోజుకి 4 నుంచి 5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే అది తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. అధికంగా కాఫీ తాగడం వల్ల చేతులు, కాళ్ళు నిరంతరం వణకడం లేదా చిరాకు వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే కెఫిన్ రక్తపోటులో అకస్మాత్తుగా పెరుగుదలకు కారణమవుతుంది. దానితో పాటు కాఫీ వల్ల కలిగే అతిపెద్ద సమస్య రాత్రి సమయానికి నిద్రపోలేకపోవడం. అలాగే కాఫీ కడుపు రుగ్మతలకు కారణమవుతుంది. ఎక్కువ కాఫీ పిత్తాన్ని పెంచుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య కాఫీ తాగడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కానీ సాయంత్రం 4 గంటల తర్వాత కాఫీ తాగపోవడమే మంచిది. కాఫీలోని కెఫిన్ శరీరంలో 12 గంటలకు పైగా ఉంటుంది. మీరు ఒకవేళ సాయంత్రం సమయంలో కాఫీ తాగితే అది రాత్రి నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనివల్ల మీకు మరుసటి రోజు మొత్తం అలసిపోయినట్లు అనిపిస్తుంది.